ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। భీష్మ ద్రోణాదులు దేహదృష్ట్యా చూసినప్పుడు దుఃఖించవలసిన అవసరం లేదు అని భగవంతుడు ముందు శ్లోకంలో తెలియజేశారు. ఇప్పుడు భీష్మ ద్రోణాదులు చైతన్య స్వరూపంగా చూసినప్పటికీ కూడా దుఃఖించవలసిన అవసరం లేదు అని ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తూ ఉన్నారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహే ఓ భారత, ఈ దేహంలో అంతటా కూడాను దేహి ఎవరైతే దేహంలో ఉన్నారో వారిని దేహి అంటున్నారు. ఆ చైతన్యం అనేది నిత్యం ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటిది. అవధ్య, దేని ద్వారా కూడా ఛేదించడానికి అవకాశం లేనటువంటిది. తస్మాత్, అందువలన సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. తస్మాత్ నత్వం శోచితుం అర్హసి. సర్వాణి భూతాని దేహి నిత్యం, అన్ని జీవుల్లోనూ కూడా దేహమని దేహి ఆత్మ నిత్యంగా ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటిది. అందువలన నత్వం శోచితుం అర్హసి, దుఃఖించడానికి అర్హత అనేటువంటిది లేదు, అర్హుడివి కాదు. దేహము నిత్యం, దేహం అనిత్యం. దేహంలో ఉన్నటువంటి ఈ ఆత్మ నిత్యం. ఏ రకంగా తెలుసుకోగలుగుతాము ఆత్మ నిత్యమని? సురేశ్వరాచార్యజీ వివరిస్తున్నారు. నిన్న నేను స్వీట్ తిన్నాను లేదా ఐస్ క్రీమ్ తిన్నాను. ఈ రోజు మళ్ళీ ఐస్ క్రీమ్ చూసినప్పుడు నేను నిన్న ఐస్ క్రీమ్ తిన్నాను, ఎంజాయ్ చేశాను అనే విషయం నాకు గుర్తొచ్చింది. గత స్మృతి, ప్రస్తుత అనుభవం, ఈ రెండింటి కలయికనే ప్రత్యభిజ్ఞ అంటున్నారు. అంటే ఇక్కడ స్మరించుకునేవాడు అలాగే అనుభవించేవాడు ఇద్దరూ కూడా వేరు కాదు, ఇద్దరు కూడా ఒక్కటే. స్మరించేవాడు, స్మరణ చేసుకునేవాడు, అనుభవించేవాడు ఇద్దరు కూడా ఒక్కటే. మరి ఈ ఇద్దరు అహంకారమా ఆత్మానా అనేటటువంటి ప్రశ్న. ఆత్మకి ఎటువంటి విశేష జ్ఞానం ఉండదు కాబట్టి స్మరణ చేసుకునేవాడు అయినా అనుభవించేవాడు అయినా కూడాను అహంకారం. అహంకారంలో మార్పు లేకుండా ఉండడానికి అవకాశం ఉందా అంటే లేదు. అహంకారంలో మార్పులు లేకుండా ఉన్నట్లయితే గనక అహంకారం కూడా నిత్యమయ్యేది. అప్పుడు ఆత్మ అహంకారం రెండు కూడా నిత్యమైతే ద్వైతం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. బ్రహ్మ ఏంటి? అద్వితీయం, ఒక్కటి మాత్రమే. కాబట్టి ఇక్కడ అహంకారం నిత్యం కావడానికి అవకాశం లేదు. అహంకారం నిత్యం కాకపోతే, మార్పు చెందుతూ ఉన్నట్లయితే నిన్నటి విషయాన్ని నేను ఈరోజు ఎలా గుర్తు చేసుకోగలుగుతాను అహంకారంలో మార్పులు లేకపోతే అనేది ప్రశ్న. దానికి సాక్షి ఆత్మ అవిద్య ద్వారా
అహంకారం యందు అధ్యస్థం చెందడం వలన అహంకారం అనేటటువంటిది సాక్షిలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని పొందుతూ ఉంది. సాక్షి యందు అహంకారం అనేటటువంటిది అధ్యస్థం చెందడం వలన ఆ సాక్షి యొక్క నిత్యత్వాన్ని, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని అహంకారం పొందుతూ ఉంది. దాని వలన అహంకారం నిత్యంగా ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి నిత్యంగా ఉన్నటువంటిది ఎవరు? ఆత్మ. ఆత్మ నిత్యంగా ఉంది కాబట్టే నేను ప్రత్యభిజ్ఞ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాను. కాబట్టి ఆత్మ నిత్యం కాబట్టి ఆత్మ దృష్ట్యా చూసినా కూడాను దుఃఖించవలసిన అవసరం లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.